ఉత్తరాంధ్ర చలితో వణికిపోయింది. ఆదివారం అలాగే శనివారం చూసుకుంటే దట్టంగా పొగమంచు ఉదయం 8-9 గంటలకు కూడా వ్యాపించిన పరిస్థితుంది. నిజానికి సంక్రాంతి ముందు కొంత ఉష్ణోగ్రతలు తగ్గాయని ప్రజలు భావించారు. కానీ సంక్రాంతి తర్వాత చూసుకుంటే వరుసగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితుంది. పార్వతీపురం అలాగే మన్యం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరు జిల్లాలో చూసుకుంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జీమాడుగుల్లో కేవలం 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే నమోదైంది. అరకులో చూసుకుంటే 3.7, అలాగే ముంచుంగుపుట్టు పెదబయలులో కూడా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్రకు సంబంధించి జీమాడుగుల్లో కేవలం 3.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఇదే రకంగా ఇతర ప్రాంతాల్లో కూడా చింతపల్లిలో కూడా ఈరోజు 3.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే లంబసింగిలో కేవలం 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తానికి చూసుకుంటే మన్యంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా పరిస్థితుంది. ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు ఈ రకంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా విశాఖతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల వరకు కూడా పొగమంచు వ్యాపించి ఉండడంతో ప్రజలు అసౌకర్యం మధ్య తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.